మద్యం పాపం మా తమ్ముళ్ళు మందుబాబులు ఇక్కడ కూడా ఉంటారు. రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోలేకపోతే ఉండలేరు. అలవాటైపోయారు. మీ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ బ్యాండ్లు పెట్టాడు. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఎంత? 200 అవునా కాదా? రోజుకు ఒక క్వార్టరు. మామూలుగా అయితే నెలకు 30 క్వార్టర్లు. క్వార్టర్లో 150 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కమిషను. అంటే మీరు తాగే తాగుళ్ళలో 4500 రూపాయలు నెలకు జగన్ జలగా పీల్చేస్తా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవునా కాదా? 12 నెలలు 4500, 12,000 వేసుకుంటే 12 నెలలు వేసుకుంటే 54,000 రూపాయలు ఒక్క నెలకు మా తమ్ముళ్ళ దగ్గర, మందుబాబుల దగ్గర ఈ జగన్ బాబు దోచేస్తున్నాడు. తమ్ముళ్ళు జలగమారిగా. అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే చేలు పైకెత్తండి. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇతన్ని ఉతికి ఆరేయాలా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? ఏమమ్మా మీ మగవాళ్ళందరూ కూడా తాగి బలహీనం అయిపోయారా లేదమ్మా? అనారోగ్యం అయ్యారా లేదా? 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా చనిపోతున్నారు, చస్తూనే ఉన్నారు. ఈ జలగ మాత్రం మన రక్తాన్ని తాగతానే ఉంది. ఎవరైనా 2 క్వార్టర్లు వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందంటే 1,10,000 రూపాయలు అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ లెక్కలు మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరుగుంటే చేతుల పైకెత్తండి. ఇవన్నీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అన్న ఇచ్చేది 10, దోచేది 100. అందుకనే ఇంకొక పక్క అందుకే అన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు. పంచభూతాల్ని, రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జునుడివి. మళ్ళీ చెప్తున్నా, దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి. కలియుగంలో ఈ ముఖ్యమంత్రి పుట్టాడు. మనందరి కర్మగాలి బకాసురుడు మారిగా మొత్తం మింగేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా పెరిగాయా లేదా? పెట్రోల్ 76 రూపాయలు ఒకప్పుడు.